నేనిప్పుడు ఈ 100 మందిని కూడా అడవిలో వదిలేశాను. ఇంకా సహాయం వచ్చే సమయానికి ఏ టైంలో అయితే ఎక్కువ మంది సభ్యులుంటారో వాళ్ళకి $2,50,000 దక్కుతాయి. ఈ బ్లూ డ్రెస్ లో ఉన్న వాళ్ళు సర్వైవల్ ఎక్స్పర్ట్స్. ఇంకా ఈ రెడ్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు మాత్రం అడవి గురించి అసలు ఏ మాత్రం తెలియని వాళ్ళు. బ్లూ టీమ్, మీ బ్యాగ్ లో పట్టుకొని నాతో రండి. మీరు అడవిలో గడిపిన ఎక్కువ కాలం ఎంత? ఎక్కువ రోజులంటే 3 నెలల వరకు. అంటే సరదా కోసమా? ఓ మై గాడ్, మీలో ఎంతమంది ఇంతకు ముందు క్యాంపింగ్ చేశారు? ఇక్కడ 4 రోజులు ఉండగలమని ఎంతమందికి నమ్మకం ఉంది? ఓ మై గాడ్, వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. బ్లూ టీమ్ కి ఎక్కువ ఛాన్స్ ఉందని నాకు తెలుసు. అందుకే స్టార్ట్ చేసే ముందు రెడ్ టీమ్ కి ఛాలెంజ్ ఏంటో చెప్పి వాళ్ళకి కావాల్సినవి కొనుక్కోవడానికి ఒక షాప్ కి తీసుకెళ్లాను. ఓకే, మీరేం తీసుకున్నారు? నా దగ్గర తాడుంది, అలాగే కింద వేసుకోవడానికి ఈ టార్చ్ ఓ, ఉంది. మీరు ఒకేసారి 24 బాటిల్ వాటర్ ప్యాక్ కొన్నారా? అవును, కొన్నాను. నేనైతే ఫస్ట్ ఈ లైట్ ని తీసుకున్నాను. స్మార్ట్. ఓకే, Easy. కానీ బ్లూ టీమ్ కి మాత్రం వాళ్ళు ఒక మిస్టర్ బీస్ట్ వీడియోలో ఉన్నారని మాత్రమే తెలుసు. దేనికి ప్యాక్ చేయాలో తెలియక అన్ని తెచ్చేసుకున్నాను. మమ్మల్ని మీరు అలాస్కా ఫ్లైట్ ఎక్కిస్తారనుకున్నా. మనం ఇక్కడ ఉండటానికి చిన్న చిన్న గదుల్ని కడదాం. ఇవి మనల్ని చలి నుండి రక్షిస్తాయి. 10 ఏళ్లుగా నాకు ఇలాంటివి అలవాటే, కానీ సామాన్లు పోగు చేయడానికి నాకు 10 మంది టీం కావాలి. అప్పుడే పని పూర్తవుతుంది. మీరు కట్టండి, మన టీమ్ లో జోష్ నింపండి. మాకు కిడ్స్ టెంట్ దొరికింది. లక్కీగా నా హైట్ 5 అడుగుల 5 అంగుళాలే. మీ టీం కి ఇన్ని సౌకర్యాలున్నాయిగా. బ్లూ టీమ్ నూడిల్స్ కదా నమ్మకం ఉందా? అవును, వాళ్ళు ప్రొఫెషనల్స్ కదా. మాకు అనవసరం. ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రొఫెషనల్సే. యా Yeah. యా. ఏయ్, నాకేదో దొరికింది. సినిమాలో చూసింది మాత్రమే నేను చేస్తున్నాను. వీళ్ళు సరదా కోసం ఇలాంటి పనులు చేస్తారా? మీరు ఎన్ని రోజులు ఉండిపోతున్నారు? నేను క్రిస్మస్ వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. మమ్మల్ని వెళ్ళమని చెప్పే వరకు ఇక్కడే ఉంటాం. ఇలా అడవిలో కష్టపడటం వాళ్ళకి అలవాటు. గుడ్ నైట్. మొదటి రాత్రి గడిచే కొద్దీ రెడ్ టీమ్ కి ఉన్న ఫెసిలిటీస్ వల్ల వాళ్ళకి బాగానే ఉంది. కానీ చలి దారుణంగా పెరిగిపోవడంతో ఆ ఎక్స్పర్ట్స్ కళ్ళు మూయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నేను చాలా అలసిపోయాను. నాకు దాహంగా ఉంది. ఎందుకు వచ్చానా అనిపిస్తోంది. ఈ ఛాలెంజ్ నుంచి బయటికి రావడానికి ఏకైక మార్గం ఆ లైట్ ని వెలిగించి హెల్ప్ వచ్చేదాకా వెయిట్ చేయడమే. మా టీంలో మొదటి వ్యక్తి పోటీ నుండి తప్పుకున్నారు. ఒక డౌట్, 49 మంది ఉన్నారు. కానీ అదొక్కటే అనుకోకండి. సారీ గాయ్స్, నా ఏజ్ 66 సంవత్సరాలు. నా 2 మోకాళ్ళకి ఆపరేషన్ జరిగింది, అందుకే ఉండలేకపోతున్నా. షాకింగ్ ఏంటంటే ఫస్ట్ తప్పుకున్న ఇద్దరు బ్లూ టీమ్ ఎక్స్పర్ట్సే. కానీ రెడ్ టీమ్ మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లతో చాలా హాయిగా పడుకుంటున్నారు. ఇది చాలా అందమైన ఉదయం. ఎండ బాగా వస్తుంది. ఇక్కడ ఉండడం మా అదృష్టం. అప్పుడప్పుడు ప్రపంచంతో సంబంధం లేకుండా గడపడం బాగుంటుంది. అదే టైంలో ఎక్స్పర్ట్స్ తమ గుడారాలని వెంటనే సెట్ చేసుకోవాలని అర్థం చేసుకున్నారు. లేదంటే ఇంకొంతమంది టీం నుంచి వెళ్ళిపోతారు. ఈ గదులంటే జస్ట్ కర్రల కుప్పలా ఉండటం కాదు, ఒక అడుగు మందం వచ్చేలా ఆకుల్ని పేర్చాలి. దీనికోసం అందరూ కలిసి కష్టపడాలి. మరి వాన పడితే ఆ ఆకులే మనల్ని తడవకుండా చూస్తాయి. ఓ, మీ ముగ్గురు అక్కడే పడుకుంటారా ఏంటి? అవును బ్రో, వీళ్ళు కోట మామూలుగా లేదు. ఇంతకీ వర్షం పడితే ఇది నిలబడుతుందా? తెలియాలంటే ఒకటే మార్గం ఉంది. మేము మా షెల్టర్ కట్టుకున్నాం. వానలు తడవకుండా ఉండటానికి పైన రూఫ్ సెట్ చేస్తున్నాం. ముఖ్యంగా మా ఫుడ్ పాడవకుండా జాగ్రత్త పడుతున్నాం. ఇది మీరే కట్టారా? యా, మేము సర్వైవల్ వీడియో తీస్తున్నప్పుడు మీ దగ్గర టిప్స్ యా, నాకు అర్థమైంది. నాకు ఒక్క కాల్ చేయండి చాలు. మాకు మీ అవసరం రావచ్చు. ఎక్స్పర్ట్స్ తమ దగ్గర ఉన్న తక్కువ సామాన్లతోనే మేనేజ్ చేస్తుంటే కొత్త వాళ్ళు మాత్రం తమకున్న అడ్వాంటేజ్ ని స్పీడ్ గా వృధా చేస్తున్నారు. మీరు చేసింది ఇంతేనా? మీలో ఎవరికి ఏం కాదని నాకు ప్రామిస్ చేయండి. మాకేం కాదు. మేము బాగానే Promise. ఉంటాం. పగలు రాత్రిగా మారుతున్న కొద్దీ ఈ కొత్త వాళ్ళు మాత్రం అస్సలు తగ్గకుండా వృధా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా కష్టపడుతూ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటున్నారని నాకు తెలుసు. కానీ ఎక్స్పర్ట్స్ కష్టానికి అప్పుడే ఫలితం దక్కుతోంది. ఇది చూడండి, 4 సీజన్స్ హోటల్ కన్నా అదిరిపోయింది కదా. నాకైతే ఈ నైట్ చాలా కంఫర్టబుల్ గా ఉందనిపిస్తోంది. మనం అడవిలో ఉన్నా సరే చిన్నపిల్లల్లా హాయిగా పడుకుంటాం. వావ్. ఎందుకంటే మేము ఒక మంచి షెల్టర్ ని కట్టుకున్నాం. ఆ రెడ్ టీం వాళ్ళ దగ్గర టెంట్లు ఇంకా స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, కానీ మా దగ్గర ఏదో ఉంది. చూసారుగా, మేమంతా ఇక్కడ ఫుడ్ లేకపోయినా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఆ తాడిని మళ్ళీ వెతుకు. ఎక్స్పర్ట్స్ ఫుల్ రెస్ట్ తీసుకొని మంచి ఎనర్జీతో తమ రోజుని స్టార్ట్ చేశారు. నేను చెప్పేది కూడా ఇదే. ఈ కొత్త వాళ్ళకి మాత్రం అప్పుడే అసలైన కష్టాలు మొదలయ్యాయి. ఆకలికి ఎలుకలు పరిగెడుతున్నాయి. మీ దగ్గర ఏమైనా స్నాక్స్ ఉన్నాయా? ఉంటే బాగుండు. రెడ్ టీం వాళ్ళు తమ ఫస్ట్ 2 డేస్ లోనే స్నాక్స్ అన్నిటిని తిని పడేశారు. మరి ఇప్పుడైతే మాకు చాలా ఆకలి వేస్తోంది. ఆకలి తట్టుకోవడం సాధ్యం కావట్లేదు. అందుకే ఇప్పుడు ఫుడ్ ఇంకా వాటర్ వెతకడానికి బయలుదేరుతున్నాం. ఇంతలో ఫుడ్ కోసం వేట ఇప్పుడే మొదలైంది. సర్వైవల్ ఎక్స్పర్ట్ సెత్ ఇచ్చిన టిప్స్ తో బ్లూ టీమ్ ఈ అడవిని ఒక గ్రాసరీ స్టోర్ లా మార్చేసింది. దీన్ని ఎప్పుడైనా కోసుకొని ఒక స్నాక్ లా తినేయొచ్చు. అతను దగ్గరలో ఉన్న నదిలో చేపల్ని పట్టడానికి కర్రతో ఒక బుట్ట తయారు చేశాడు. ఈలోగా ఈ కొత్త వాళ్ళు మాత్రం తమకున్న ఫిషింగ్ రాడ్స్ పట్టుకొని గాలం వేశారు. కానీ చేపలకి బదులు చెత్తనే పట్టుకొచ్చారు.
కానీ 4వ రోజు వచ్చేసరికి ఆకలి తిప్పలు మామూలుగా లేవు. పరిస్థితి సీరియస్ గా మారింది. బ్రేకర్ 49 మా ఫుడ్ అయిపోయింది. మన దగ్గర ఎంత ఫుడ్ ఉందో తెలుసా? మన దగ్గర ఫుడ్ అస్సలు లేదు. ఈ రోజు నైట్ కి మనం మేము ఫుడ్ కోసం వేటకెళ్తున్నాం. ఈ స్నాక్స్ ప్యాకెట్ మహా అయితే ఒక 45 నిమిషాల వరకు వస్తుంది కాబట్టి అరే, ఏంటిది? దానికోసం కూడా నేను ఒక ప్లాన్ వేశాను. బీట్స్, యాపిల్స్. నేను అడవి మొత్తం అక్కడ ఫుడ్ ఐటమ్స్ దాచిపెట్టాను. డ్యూడ్ వాట్? వాళ్ళు గాని దీన్ని కరెక్ట్ గా వాడుకుంటే బతకడానికి సరిపడా ఫుడ్ దొరుకుతుంది. పందెం కాస్తున్నా ఈ అడవిలో వెతికితే అన్ని దొరుకుతాయి. మనం అటు ఇటు తిరిగి చూడాలంతే. అడవిలో నాకు చాలా ఫుడ్ దొరికింది. ఈ నైట్ కి మంచి ఫుడ్ దొరికింది. 2 టీమ్స్ కూడా ఫుడ్ ని దాచుకోవడానికి ఒక ప్యాంట్రీని సెట్ చేసుకున్నారు. కాబట్టి కొన్నాళ్ళ పాటు మనకేం డోకా లేదు. మనం కేవలం ఒక టీంలా కలిసి ఉంటే అంతే చాలు. ఎవరు విడిపోకుండా ఇక్కడ మనం ఒక టీంలా కలిసి ఉండటమే చాలా ముఖ్యం. డ్యూడ్, కానీ బ్లూ టీమ్ లో జూలియా మాత్రం ఇంకొక ప్లాన్ వేసింది. ఇది వాళ్ళ కంట్రోల్లో ఉండడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఫుడ్ అంతా తినేస్తారు. ఇక వారం రోజుల పాటు ఆకలితో ఉండడానికి సిద్ధంగా ఉన్న మా కోసం అక్కడ ఏమీ మిగలదు. ఆ దాచిన ఫుడ్ ని తీసి ఎక్స్పర్ట్స్ అందరికీ పెద్ద విందుని రెడీ చేశారు. నమ్మలేకపోతున్నాను. అప్పుడే గొడవలు మొదలయ్యాయి. మా వల్ల అయినంత వరకు మేము బెస్ట్ ఇస్తున్నాం. అందరికీ నచ్చకపోవచ్చు, కానీ మీరు మాతో సరిగ్గా మాట్లాడకపోతే మేమేం చేయలేం. మేము వెళ్ళిపోతున్నాం. గుడ్ నైట్. వాళ్ళ షెడ్ ఎక్కడుంది చెల్సీ? ర్యాండీకి వచ్చిన డౌట్ వల్ల ఈ గేమ్ లో ఒక కొత్త చిక్ వచ్చి పడింది. నమ్మలేకపోతున్నాను. నిజమేనా ఇది? పొటాటోస్ ఉన్నాయా? సొంత టీం మెంబర్స్ ఇలా చేశారా? ఇలా చూడండి, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ షెడ్ లో దొరికిన ఫుడ్ ఇదంతా. వాళ్ళ గ్రూప్ కి అస్సలు హెల్ప్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిదైందిలే. ఇంకో విషయం ఏంటంటే మనం విన్ అవ్వాలి అంటే మన టీంలో జనాలు తగ్గకూడదు. ర్యాండీ చెప్పింది నిజమే. గేమ్ చివర్లో ఏ టీమ్ లో అయితే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళకే ఆ $2,50,000 దక్కుతాయి. మన టీం నుండి 5 వెళ్ళిపోయారు. సో రేపటి నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వకూడదు, ఓకేనా? కానీ ర్యాండీ అంతలా చెప్పినా సరే నా సొంత టీమ్మేట్స్ ని నమ్మలేని పరిస్థితి వస్తుందని అనుకోలేదు. నేను మోసపోయాను. మార్కో, అలా చేయకు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతున్నారు. గొడవలు కూడా మామూలుగా లేవు. వేరే వాళ్ళు ఏం తినాలో చెప్పడానికి నువ్వెవరు? ఇక్కడ 11 మంది ఉంటే ఒక్కొక్కరికి ఒక యాపిల్ కూడా రాదు. ఇది చాలా అన్యాయం. మీ దగ్గర 50 మంది సర్వైవలిస్టులు ఉన్నారు అంటే అందరూ లీడర్స్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళే. వారి మాట ఎవరు వినేలా లేరు. నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ అవుట్. ఇంకా 5వ రోజే. అప్పటికే ఎక్స్పర్ట్స్ టీమ్ లో 9 మంది తగ్గిపోయారు. ఈ గేమ్ లో ఉండాలంటే వాళ్ళందరూ కలిసి ఉండటం చాలా ముఖ్యం. వచ్చి తినండి. మీకు ఇంకా యాపిల్ దొరకలేదని నాకు తెలుసు. రెడ్ టీం అందరూ కలిసికట్టుగా ఉండి వనరుల్ని పొదుపుగా వాడుకోవడం వాళ్ళు ఇక్కడ బతకడానికి సహాయపడుతుంది. ప్లీజ్ ఒకటే తీసుకోండి. షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. నేనైతే ప్రతిరోజు 6 గుడ్లు తినేవాడిని. నేను ఇప్పుడు కేవలం యాపిలే తింటున్నాను. ఎందుకంటే డబ్బుల కోసం. కానీ రోజుకో యాపిల్ తిని బతకడం అందరి వల్ల కావట్లేదు. ఫుడ్ ఎక్కువగా లేదు. శక్తి తగ్గిపోతోంది. చాలా తక్కువ. ఈ రోజు నాకు ఒంట్లో బాగాలేదు. తల పగిలిపోతోంది. నాకైతే ఇప్పుడు వేఫల్ హౌస్ లో మీల్స్ తినాలనుంది. నువ్వు దాని గురించి ఎందుకు గుర్తు చేస్తున్నావు? మిత్రమా, నేను ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నా. ఆ ఆకలి తట్టుకోలేక రెడ్ టీం నుంచి ఫస్ట్ 6 అవుట్ అయిపోయారు. వేఫల్ హౌస్ వాళ్ళు రెడీగా ఉండాలి డ్యూడ్. మీ అందరికి ఏది కష్టం అనిపిస్తోంది? అలాగే ఎండ. ఇంకా పురుగులు. చెప్పాలంటే ప్రతిదీ కష్టమే. ఇక్కడ మీరు దేనికోసం కష్టపడుతున్నారు? మా దగ్గర ఒక మ్యాన్షన్ లాంటిది ఉంది. మేము 4 ఇక్కడే ఉంటాం. నిద్ర ఎలా పడుతుంది? నెమ్మదిగా అలవాటు పడుతున్నాం, కానీ దేనికైనా అడ్జస్ట్ అయిపోవాలి కదా, తప్పదు. ఎక్స్పర్ట్స్ తో పోలిస్తే మీ షెల్టర్ ఎలా ఉందనిపిస్తోంది? వాళ్ళకంటే 100% బెటర్ గా ఉంది. మీకు వాన పడితే మొత్తం తడిసిపోతామని భయం వేయట్లేదా? చెప్పండి. నేను చాలా ఆశావాదిని. నేనైతే చాలా పాజిటివ్ గా ఉన్నాను. వీళ్ళకి ఇది ఈజీ వీడియో అయిపోవాలి. నాకు దాని గురించి తెలియదు జిమ్మీ. ఎక్స్పర్ట్స్ తో పోలిస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనిపిస్తోంది? చాలా మంది ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ కాబట్టి ఎవరికి వారు తామే కరెక్ట్ అని అనుకొని ఒకరి మాట ఒకరు వినకుండా గొడవ పడుతూ ఉంటారు. తను గెస్ చేసినట్టే జరుగుతోంది. ఈ రోజు మనం ఏం తినకూడదు. ఇది 50 మందికి అస్సలు సరిపోదు. ఇది అందరి నిర్ణయం కావాలి. అంటే ఒకవేళ మనం చివరి వరకు ఉండాలనుకుంటే అందరం కలిసి డెసిషన్ తీసుకొని ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇది ఎంజాయ్ చేయడానికి కాదు, మాకు తెలుసు. బ్రతకడానికి చేసే ప్రయత్నం. 2 టీమ్స్ నుంచి కూడా జనాలు వెళ్ళిపోతూనే ఉన్నారు. మీ అందరి కోట కూడా నేనే తినేస్తానులే. టీమ్ లో మెంబర్స్ తగ్గిపోకుండా ఉండాలని రెడ్ టీమ్ షెఫ్ బ్రిట్నీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వండింది. వచ్చి తినండి. ఓ నో, సారీ గైస్, కింద పడిపోయింది. ఆ ఫుడ్ తిన్నాక వాళ్ళ రియాక్షన్స్ చెత్తగా ఉంది, బాగాలేదు. ఇది తిన్నాక నాకు వాంతులు వచ్చేలా ఉంది. ఆకలి వేయట్లేదు. నాకు ఇంటికి వెళ్ళిపోవాలనుంది. కరెక్ట్ గా చెప్పావు. హెల్ప్. కొన్ని రోజుల టెన్షన్ తర్వాత బ్లూ టీమ్ ఆ ఉదయం సరదాగా చిందులేస్తూ ఎంజాయ్ చేశారు. కానీ ఆ సందడి కూడా వాళ్ళ మధ్య గొడవల్ని ఆపలేకపోయింది. నాకు అర్థమవుతుంది, కానీ వంట చేసే ముందు ఆ టేబుల్ ఒకసారి క్లీన్ చేస్తే బాగుంటుంది కదా. సరే, ముందు దీని గురించి క్లారిటీ నేను కొంచెం దూరం నడిచొస్తాను. లేదు, నువ్వు ఇక్కడే ఉండి చెప్పేది వినాలి. అంటే ఏం చేయాలో చెప్పడానికి నువ్వెవరు? ఒక గ్రూప్ లో కలిసి ఉండటం నా వల్ల కావట్లేదు.
నాకు మామూలుగా ఎవరి మాట వినడం అస్సలు నచ్చదు. మళ్ళీ మామూలే, గొడవల వల్ల ఇంకొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళని యాపిల్స్ తిననివ్వండి. నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు. ఇక రెడ్ టీం విషయానికి వస్తే మన దగ్గర ఫ్రూట్స్ అయిపోయాయి, సో మనకి టిఫిన్ దొరకదు. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా మిస్ అయ్యేసరికి రెడ్ టీం నుంచి ఇంకో ఇద్దరు గేమ్ నుంచి అవుట్ అయిపోయారు. అలా చేయొద్దు, అలా చేయొద్దు, అలా చేయొద్దు. మిల్క్ షేక్ ని మిస్ అవుతున్నాను. మిల్క్ షేక్ తాగాలని ఆశగా ఉంది. ఆపోజిట్ టీమ్ లో ఎంత మంది ఉన్నారో వాళ్ళకి తెలియనట్టే వీడియో ఎండ్ వరకు మీకు కూడా అస్సలు తెలియనివ్వను. ఇప్పుడు మేము చేయబోయే పనితో ఈ వీడియో పూర్తిగా మారిపోతుంది. ఓ మై గాడ్, ఏం జరుగుతుంది? మీకేం కనిపిస్తోంది? అది జిమ్మినా? అమ్మయ్యా, థాంక్ గాడ్. నేను హార్న్ కొట్టగానే బ్యాగ్ విసిరేయండి. స్పీడ్ గా వెళ్తున్నాడు, కొంచెం భయంగా ఉంది. డెలివరీ, స్పెషల్ డెలివరీ. పదండి. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కూడా కొంచెం సాయం చేద్దాం. అది జిమ్మీ క్యాప్ లా ఉంది కదా. అవునవును, అదే. వాళ్ళకి ఒక ఫుడ్ బ్యాగ్ దొరికింది. Hey everybody! వీళ్ళు ఒక టీమ్ లా కలిసి ఉంటారా లేక ఈ గొడవలతో విడిపోతారా అనేది ఇప్పుడు తేలిపోతుంది. అందులో ఏముంది? సరే ఓకే, రెండు టీమ్స్ దగ్గర 50 ఫుడ్ క్యాన్స్ ఉన్నాయి. 72 గంటల తర్వాత ఏ టీం అయితే ఓపెన్ చేయని డబ్బాల్ని ఎక్కువ రిటర్న్ ఇస్తుందో వాళ్ళకి రివార్డ్ దక్కుతుంది. ఒకవేళ రెండు టీమ్స్ టై అయితే మాత్రం ఎవరికి ఏమీ రాదు. ఏ టీం విన్ అవ్వదు. నేనేమంటున్నానంటే మొత్తం లాగించేద్దాం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మనం ఆకలితో చేస్తున్నాం కాబట్టి ఆ డబ్బాలన్నీ ఓపెన్ చేసి తినేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. మనం దీన్ని పాటు పెడదాం లేదా ఇంకేమైనా చేద్దాం. అవును, మొత్తం లోపల పెట్టేద్దాం. మనం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎవరు ఫుడ్ టచ్ చేయకూడదు, దొంగచాటుగా తినాలని చూడకండి. డీల్ ఏంటంటే మనం వాటిని అసలు ముట్టుకోకూడదు. నెక్స్ట్ 72 అవర్స్ కి సరిపడా ఫుడ్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. నాకు ఒకటి ఇస్తారా? కుదరదు మ్యామ్. మాలో కొద్ది మందికే తెలిసేలా మేము ఆ క్యాన్స్ అన్ని అడవిలో దాచేస్తున్నాం. ఫుడ్ గురించి, ఫిషింగ్ గురించి నాకు భయంగా ఉంది. మనం కొంచెం పేషెన్స్ తో ఉండాలంతే. ఆ రోజు తర్వాత ఎవరైనా వెళ్ళిపోతారా అని అడుగుతున్నారా? ఆ క్యాన్స్ అసలు ఓపెన్ చేయము అని తెలిస్తే పక్కాగా వెళ్ళిపోతారు ఖచ్చితంగా. తెల్లవారుతోంది. 8వ రోజు. వెదర్ ఈ రోజు బాగుంది. మేఘాలు కూడా వచ్చాయి. చివరిగా ఎండ నుండి ఉపశమనం దొరికింది. మాకు అడవిలో ఒక పాత బొగ్గుపొయ్యి దొరికింది. దీని వల్ల అందరిలో మళ్ళీ ఉత్సాహం వచ్చింది. కొంచెం ఫుడ్ దొరికినా వాతావరణం మారినా చాలు మనలో కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది. కానీ బ్లూ టీం పరిస్థితి అంతగా ఏమీ బాగోలేదు. ఈ ఎనర్జీ అందరికి పాకుతోంది. అబ్బా, నిజంగా ఆకలిగా ఉంది. 8 రోజులైంది, ఒక్క చేప కూడా పడలేదు. బాగా ఆకలిగా ఉంది. పేస్ట్ తినేద్దాం అనిపిస్తుంది. ఆ ఫుడ్ క్యాన్స్ ఇప్పుడు తింటే భలే టేస్టీగా ఉంటాయి కదా. నిజం చెప్పాలంటే ఆ మీట్ కాన్ కనిపిస్తే మొత్తం నేను లాగించేస్తాను. అక్కడ పైన 50 ఫుడ్ క్యాన్స్ ఉన్నాయి. అందులో మీట్, బఠానీలు, కార్న్ వంటి చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. నేను అక్కడ రొయ్యల కోసం వెతుకుతున్నాను. అప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే ఏదో కర్రలా కనిపించింది, కానీ అది కదలడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. కానీ రోజు ముగిసే సమయానికి రెండు టీమ్స్ లో విన్ అయ్యే ఛాన్సెస్ తలకిందులయ్యాయి. సో ఈ రోజు వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక పెద్ద తుఫాన్ వచ్చేలా ఉంది. బహుశా ఇది సుడిగాలి కావచ్చు. మనం వెళ్ళిపోవాలి. నా షెల్టర్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు మన పని అయిపోయింది. పక్క తుఫాన్ వచ్చేలాగే ఉంది. చూస్తుంటేనే భయం వేస్తుంది. 10 నిమిషాల్లోనే ఉష్ణోగ్రత దాదాపు 15 డిగ్రీలు పడిపోయింది. ఏంటిది? విపరీతమైన గాలి వస్తుంది. మా షెల్టర్ ఎక్కడ ముక్కలైపోతుందని భయంగా ఉంది. నా దగ్గర రెయిన్ కోట్ ఉంది. అవి ఉరుములా? వాన మొదలైంది. చివరికి వర్షం వచ్చింది. అందరూ వాళ్ళ షట్టర్ల వైపు వెళ్తున్నారు. తుఫాన్ భయంకరంగా ఉంది, సో ఇక హాయిగా పడుకోవడమే. నా గెస్ ప్రకారం ఈ వాన దెబ్బకి చాలా మంది తట్టుకోలేక వెళ్ళిపోతారు. ఇప్పుడు వాన మామూలుగా పడట్లేదు. మేము షెల్టర్ లోనే దాక్కున్నాం. మేము తట్టుకున్నట్టు రెడ్ టీం అసలు తట్టుకోలేదు. సరే చూద్దాం ఏమవుతుందో. ఈ వానతో ఈ ఛాలెంజ్ ఇంకా ఆసక్తికరంగా మారింది. మేము విమానం దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. నా టెంట్ మొత్తం విరిగిపోయింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ట్రైన్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అనిపిస్తుంది. బహుశా అందరూ అక్కడే ఉన్నారని అనుకుంటున్నాను. మా టెంట్ కూలిపోయింది. నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది. ఈ ఇబ్బందుల్ని తట్టుకుని నిలబడాలి అంటే ఈ $2,50,000 వాళ్ళకి ఆశ. అస్సలు బాగా ఓపిక నశిస్తుంది. కష్టం అనిపించినప్పుడల్లా నాకు ఒకటే గుర్తొస్తుంది. నేను ఒక మిస్టర్ బీస్ట్ వీడియోలో ఉన్నాను. బోలెడంత డబ్బు గెలవాలి. సో ఇక్కడ ఉండక తప్పదు. ఆల్ రైట్, వాన తగ్గిపోయింది, కానీ చలి మామూలుగా లేదు. గడ్డ కట్టేస్తోంది. పదండి, బయటకు వెళ్ళి అందరూ ఎలా ఉన్నారో చూడాలి. నిన్న నైట్ ఇక్కడ ఎప్పుడూ లేనంత చలిగా ఉంది. చూడండి, ఆకులు, మనీ బాక్స్, చెట్ల మీద ఐస్ ఎలా పెరిగిపోతుందో మొత్తం గడ్డకట్టేస్తుంది. రాత్రి చలిపోయింది. నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్లిపోండి. బయట ఉన్న ఫ్లైట్ సీట్ కూడా ఐస్ లా గడ్డకట్టిపోవడం ఎప్పుడైనా చూసారా? చాలా వింతగా ఉంది కదా. నా పరిస్థితి దారుణంగా ఉంది. ఆకలితో చచ్చిపోతున్నాను. ఇలాంటి కొరాతని భరించడం నా వల్ల అస్సలు కాదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మాకే ఇంత చలిగా ఉందంటే రెడ్ టీం వాళ్ళు వణికిపోతూ ఉంటారు. ఇక్కడంతా వాన నీళ్లతో నిండిపోయింది. అక్కడ మేము మంట వేసుకునే వాళ్ళం. ఇక్కడ చాలా వేడిగా ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వర్షం ఈ ఛాలెంజ్ ని మరింత కష్టతరం చేసింది. వీరి దెబ్బకి రెడ్ టీం నుంచి 6
మిస్టర్ బీస్ట్ జీవితంలో మళ్ళీ ఎప్పుడు క్యాంపింగ్ జోలికి వెళ్ళాం. అలాగే బ్లూ టీం నుంచి ఇద్దరు మీరైనా ఖచ్చితంగా గెలవాలి. ఇంటికి వెళ్ళిపోయారు. ఈ తుఫాను గొడవలో వాళ్ళు ఆ ఫుడ్ క్యాన్స్ ని ఓపెన్ చేయలేదని మనం ఆశిద్దాం. ఈ రోజు రివార్డ్ డే, సో మా దగ్గర ఉన్న 50 క్యాన్స్ తో మేము విన్ అవ్వాలనుకుంటున్నాం. ఛాలెంజ్ లో ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవడానికి నైట్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఆ ఫుడ్ తినాలని మా అందరికీ ఆశగా ఉంది. ఈ రోజు మన ప్లాన్ ఏంటి గాయ్స్? నేను కొంతమందితో కలిసి కుండలు తయారు చేయగలను. ఒకవేళ మేము గెలవకపోతే అది రెడ్ టీమ్ కు మంచి రోజు కాదు. బ్యాగ్ సేఫ్ గానే ఉంది. హలో ఎవ్రీబడి, ఇప్పుడు చాలా తక్కువ మంది మిగిలారు. ఆ ఓపెన్ చేయని క్యాన్స్ ఇచ్చేస్తారా? ప్రామిస్ చేసినట్టే. ఆల్రైట్, క్యాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇదిగో వాకీ టాకీ. వాళ్ళ క్యాన్స్ కూడా వచ్చాక రిజల్ట్ ఏంటో మీకు చెప్తాను. ఆల్రైట్, పదండి, ఇక ఎక్స్పర్ట్స్ ఏం చేస్తున్నారో చూద్దాం. లెట్స్ గో. ఓ బిల్ ఇంకా భూమి లోపలే ఉంచారా ఏంటి? ఓకే ప్యాట్రిక్, ఇది పట్టుకోవడానికి హెల్ప్ చేస్తావా? నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు. యా ఓకే, ఇదిగో తీసుకో. బ్లూ టీమ్, మీరు రెడ్ టీమ్ కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఆల్రైట్, మీరు ఎన్ని క్యాన్స్ ఖాళీ చేశారు? నీకు అది తెలుసుకోవాలనుందా? సో అది అవును. మరి చూసారా, వాళ్ళు ఏదో చేసేస్తున్నామని ఫీల్ అయిపోతున్నారు. అవునవును, నువ్వు అన్ని బ్లూ తీసుకో. టీం, నిజానికి అందుకే నేను అడిగాను. మీరు అక్కడ ఆకలితో చిరాగ్గా ఉన్నట్లు అనిపిస్తోంది. రెడ్ టీమ్ ఇంకా బ్లూ టీమ్, ఆ 50 క్యాన్స్ ఛాలెంజ్ రిజల్ట్స్ వచ్చేసాయి. నా ముందు 2 బ్యాగ్లు ఉన్నాయి. ముందుగా మనం ఇప్పుడు బ్లూ టీమ్ రిజల్ట్స్ ఏంటో చూద్దాం. బ్లూ టీమ్, నాకు రిటర్న్ ఇచ్చినవి. ఆకలి మామూలుగా లేదు. ఆ క్యాన్స్ లో ఉన్న ఫుడ్ ఇప్పుడు తింటే అదిరిపోతుంది. అక్కడ 50 ఫుడ్ క్యాన్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. మైండ్ బ్లాక్ అవుతుంది. 50 ఫుడ్ క్యాన్స్. 2 కింద పడేసా, కానీ 50 ఉన్నాయి. ఇక రెడ్ టీమ్ వాళ్ళు కూడా నాకు 50 క్యాన్స్ తిరిగి ఇచ్చేశారు. అంటే ఏ టీం కూడా రివార్డ్ ని గెలవలేదు. ఇదొక షాక్. ఫ్లేర్, నిజంగానే ఫ్లేర్ లేదు. బ్లూ టీం పర్లేదు, కానీ రెడ్ టీం మాత్రం రిజల్ట్ ని విని ఫుల్ సీరియస్ గా ఉన్నారు. ఓ మై గాడ్, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే రిజల్ట్ చెప్పానో లేదో అప్పుడే 3 తప్పుకున్నారు. ఇది నిజంగా భలే ఉంది. ఓ వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. నేను అక్కడికి వెళ్ళాలి. అసలు అక్కడ ఏం జరుగుంటుంది? ఓ ఆగు, నువ్వు దాన్ని వెలిగిస్తున్నావా? ఒక తల్లిగా నా మనసు వెళ్ళిపోమని చెప్తుంది. ఓ అది 5. ఆఖరికి మీకు ఫుడ్ దొరకలేదు. ఆ క్యాన్స్ ఓపెన్ చేయనందుకు బాధపడుతున్నారా? నువ్వు వెళ్తున్నావా? యా, అది ఒక కోలుకోలేని దెబ్బ. బ్లూ టీమ్ లో అప్పుడే అందరూ చాలా డల్ అయిపోయారు. ఈ నైట్ ఇంకెంతమంది వెళ్ళిపోతారనేది వేచి చూడాలి. మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ నాకు ఇక ఇంటికి వెళ్ళిపోవాలంటే. సీన్ కొంచెం సీరియస్ గా మారుతోంది. ఈ రోజు బ్లూ టీమ్ లో జోష్ అనేది అస్సలు లేదు. నిన్న నైట్ వాళ్ళు 3 అవుట్ అయిపోయారు. నిద్ర లేకపోవడం అనేది ఎంత నిజమో ఆకలి వేయడం కూడా అంతే నిజం. ఫుడ్ విషయంలో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. నాకు ఎప్పుడు ఆకలిగానే అనిపిస్తోంది. సెత్ అందరిలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఎవ్వరూ కూడా మంచి మూడ్ లో లేరు. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, ఆ మాట వినే బదులు ఎవరన్నా వచ్చి నన్ను తన్నినా బాగుండు. మనం ఇక్కడ చాలా వారాల పాటు ఉండాల్సి రావచ్చు. నేను నా భార్య కోసం, కూతురు కోసం ఇంటికి వెళ్ళాలి. ప్యాట్రిక్ ఇంకా మాలిక్ ఇప్పుడు ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పకూడదని కోరుకుంటున్నాను. ఏమైనా సరే నేను మిమ్మల్ని మిస్ అవుతాను. అందరూ వినండి, నేను ఈ రోజు వెళ్ళిపోతున్నాను. ఈ టీమ్ కి నువ్వు ఎంత హెల్ప్ చేసావో నీకు తెలుసా? అవును తెలుసు. ఎండావానాల్ని తట్టుకునేలా షెల్టర్స్ ఎలా కట్టాలో అందరికీ నేర్పించాను. అందరూ విన్ అవ్వాలని కష్టపడ్డాను. అలాగే బ్లూ టీమ్ గెలుస్తుందనే అనుకుంటున్నాను. బిజినెస్ వదిలేసి 2 రోజులు ఉండటం కష్టం. వెళ్ళటం ఇష్టం లేకపోయినా బిజినెస్ కోసం వెళ్లాల్సి వస్తోంది. సో వి లవ్ యు సేత్, లవ్ యు సేత్. నిజంగా నువ్వు అసలైన సర్వైవలిస్ట్వి. సేత్ ఇప్పుడే ఫ్లేర్ వెలిగించాడు. అతను అందరికీ చాలా నేర్పించాడు. నిజానికి చాలా మందికి ఇది ఇష్టం ఉండదు, కానీ పరిస్థితి అలా ఉంది. ఇంకా కొంతమంది వెళ్ళిపోక తప్పదు. అటువైపు ఏం జరుగుతుందో మాకు ఐడియా లేదు. అదే ఇక్కడ టెన్షన్. రోజు రోజుకి నేను బాగా బరువు తగ్గిపోతున్నాను. ఇలాగే ఉంటే ఇంకెంత బరువు తగ్గాలో నాకు తెలియట్లేదు. ఇదే జరిగితే షెడ్కి వెళ్ళిపోతానేమో. మన దగ్గర ఉన్న రైస్ తోనే ఆధారపడలేము. అందుకని మేము మా లక్ ని టెస్ట్ చేస్తున్నాం. నా నడుము నొప్పిలాగా నా శరీరం మొత్తం మలసిపోయినట్టుగా అనిపిస్తుంది. నాకు బాలేదు. ఓ నువ్వు వెళ్తున్నావా? నేను సిద్ధంగా ఉన్నాను. ట్రస్ట్ అండ్ పీస్ మోనా, నువ్వు మా గుండెల్లో ఉంటావు. ఆమె చనిపోలేదు. తన వాటా బీన్స్ నేను తినేస్తాలే. ఎక్కువ మంది తప్పుకోవడం మంచిది, ఎందుకంటే డబ్బులు పెరుగుతాయి. ఎవరైనా వెళ్ళిపోయిన ప్రతిసారి మన వాట పెరుగుతూనే ఉంటుంది. జనాలు తగ్గిపోవడంతో రెడ్ టీం మరిన్ని బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. మా టీం నిరూపించుకోవాలని అనుకుంటోంది.
అందరూ ముందడుగు వేస్తారు. మా చెఫ్ బ్రిట్ని వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ బాధ్యతలో సగం నేను చూసుకోవాల్సి వస్తుంది. గర్ల్స్ అందరూ ఆ కాయగూరలను కట్ చేశారు. వంట బాగానే కుదిరినట్టుంది. మేము ఎలాగోలో మేనేజ్ చేస్తాంలే. నా మీద నాకున్న నమ్మకం కంటే ఎక్కువే నేను ఇక్కడ చేసి చూపించాను. ఈ రోజు నా పుట్టినరోజు, అందుకే సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి వారు కోరుకున్నది ఏదైనా కొనిస్తాను. అది కార్ కావచ్చు, విహారయాత్ర కావచ్చు, లేదా మీ ఇంటి అద్దె చెల్లించడం కావచ్చు. మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మీకు ఏం కావాలో కమెంట్ చేయండి. నెక్స్ట్ 30 days లో విన్నర్స్ ని నేనే సెలెక్ట్ చేస్తాను. గుడ్ లక్. ఒక భారీ తుఫాన్ వస్తోంది. ఆ దెబ్బకి ఈ నైట్ చాలా మంది వెళ్ళిపోతారేమో. మా ఎయిర్బిఎన్ బీస్ట్ కి ఇదే ఎంట్రన్స్. గాలి లోపలికి రాకుండా ఆపుతుంది. ఓ, వాన బాగా పెరిగిపోతోంది. ఇంతకిది వానకి తట్టుకుంటుందా? వాన్ వచ్చినా ఏం కాదనేదే నా నమ్మకం. వాన మొదలవుతోంది. అందుకే మాకు ఈ డోర్ ని స్ట్రాంగ్ చేయడానికి ఇంకొన్ని ఆకులు కావాలి. ఈ గ్యాప్ ని ఆకులతో మేము పూడ్చబోతున్నాం. కానీ నేను అక్కడి నుంచి అలా వెళ్ళానో లేదో గంటల తరబడి భారీ వర్షం కురిసింది. సుమారు 5 గంటల నుండి వాన పడుతూనే ఉంది. షూస్, సాక్స్, బట్టలు అన్నీ తడిచిపోతూనే ఉన్నాయి. ఇంకా పడుకోవడానికి కూడా చోట్లేదు, అంతా నీళ్ళే. నా షెల్టర్ లోపలికి నీళ్లు మొత్తం వచ్చేస్తున్నాయి. ఇది వాన కాగేలా లేదు. నేను ఆ టార్పాలిన్ కింద నిలబడ్డానికి వచ్చా. ఈ టార్పాలిన్ కింద కేవలం బీన్స్, రైస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరిని ఉండనివ్వనని చెప్తున్నావా? సరేలే, ఇట్స్ ఫైన్. మాకున్న ఒకే ఒక్క టార్పాలిన్ వాళ్ళు తీసేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఇంకెవరిని రానివ్వట్లేదు. కనీసం తల దాచుకోవడానికి కూడా చోటు ఇవ్వరా? ఇది అస్సలు బాలేదు. ఆ టార్పాలిన్ని అక్కడ పెట్టింది ఎందుకంటే మనం అది అందరి కోసం కట్టిన షెల్టర్ కాదు, మన దగ్గర ఉన్న రైస్ బీన్స్ తడవకుండా ఉండడానికి. కానీ అదొక కమ్యూనిటీ షెల్టర్. సరే, ఒక్క నిమిషం విను. లోపల సామాన్లన్నీ సర్దుతున్నారు. అది అయిపోయాక అందరికీ చోటు దొరుకుతుంది. వాళ్ళు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. కానీ అందులో అందరూ కలిసి ఉండొచ్చు కదా. మా అందరికి ఇప్పుడు ఓపిక నశించిపోతుంది. మా క్యాంప్ మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఇది ఎప్పుడు అవుతుంది ఏంటో. రెడ్ టీం వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బంది పడితే చాలా బాగుండు. నా వాటర్ బాటిల్స్ నింపుకొని ఇంకా నా టెంట్ లో కూర్చొని ప్రశాంతంగా చదువుకుంటా. ఈ రోజుల్లో మాకు చాలా ఈజీ, ఏదో అలా గడిచిపోతుంది అంతే. రెడ్ టీం వాళ్ళు వారిని ఎంజాయ్ చేస్తున్నా నా 14వ రోజు నేను ఇచ్చే ఈ ఛాలెంజ్ తో గేమ్ మొత్తం మారిపోవచ్చు. అందరూ ఇటురండి. బాక్సుల దగ్గరికి రండి. బ్లూ టీం ఎలా ఉన్నారు? ఆల్ రైట్. ఒకే రకంగా ఉండే పెట్టెల్ని మీ 2 టీమ్స్ ముందు పెట్టడం జరిగింది. ఒక్కో బాక్స్ ని ఓపెన్ చేస్తాం. అందులో మీకు పనికొచ్చే ఒక ఇంపార్టెంట్ ఐటమ్ ఉంటుంది. ఒకవేళ ఇద్దరు వద్దు అనుకుంటేనే నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేస్తాం. ఎవరైతే ముందు బటన్ నొక్కుతారో ఇక ఆ ఐటమ్ వాళ్ళకే దక్కుతుంది. ఒకవేళ మీరు ఆ పెట్టెని తీసుకోవాలని నిర్ణయించుకుంటే ఆపోజిట్ టీం కి ఏమీ రాదు. అర్థమైందా? యా. మాజ్ద్, తారీఖ్, ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయండి. బాక్స్ నెంబర్ 1 ఫిషింగ్ గేర్. ఆ నదిలో అసలు చేపలే లేవు. మనం చేపల్ని పట్టలేం. ఇది మనకు అస్సలు యూజ్ అవ్వదు. దీన్ని వదిలేద్దాం. అస్సలు వద్దు. ఎవరినో బట్టన్ నొక్కుతున్నారా? ఎవరైనా ఆ బటన్ టచ్ చేస్తే నేను ఊరుకోను. మీరు ష్యూర్ కదా? మీరు ఫస్ట్ బాక్స్ కి నో చెప్పారు. తారీఖ్, సెకండ్ బాక్స్ ఓపెన్ చేయండి. ఐరన్ తో చేసిన వంట పాత్రలు. క్యాస్ట్ ఐరన్ వంట సామాగ్రి. షెఫ్, మీ అభిప్రాయం? మన దగ్గర ఆల్రెడీ అన్ని ఉన్నాయి కదా. వాళ్ళకేమి రాకుండా ఉండాలంటే మనం దీన్ని నొక్కేయాలి. ఒక విషయం గుర్తు పెట్టుకోండి, అవతలి టీం గానీ ఇది తీసుకుంటే మీకేమీ రాదు. ఒకవేళ 2 టీమ్స్ అన్ని బాక్సుల్ని నో చెప్తే అప్పుడు ఇద్దరికి అన్ని వస్తాయి. మనకు అన్ని వస్తాయి. ఎవరు బటన్ నొక్కొద్దు. నీకు తెలుసా, మనకు 5 బాక్సులు వచ్చేచ్చు. వాళ్ళ దగ్గర 5 బాక్సులు ఉంటాయి ఓకే, కదా. కావాలా వద్దా? నో. వద్దా? వాళ్ళు 2వ బాక్స్ కూడా వద్దనేశారు. ఎంతో పిచ్చి పని, మనకి ఇంకేం అవసరం లేదు. ఇక 3వ బాక్స్ ఓపెన్ చేయండి. వెజిటబుల్స్, పీనట్ బటర్ కప్స్. ఇది అన్యాయం. ఇది నిజంగా అన్యాయం. పీనట్ బటర్ కప్స్ వద్దు. పీనట్ బటర్, మిల్క్ చాక్లెట్. నా నోట్లో ఇప్పుడు నీళ్లు ఊరుతున్నాయి. అవతలి టీం వాళ్ళు దీన్ని నొక్కేస్తారేమో. వాళ్ళు బటన్ ప్రెస్ చేసే ఛాన్స్ ఉంది. బటన్ నొక్కొద్దు కార్లోస్. ప్లీజ్ నీ చైన్ కిందకి దించు. ప్లీజ్ నొక్కండి దాన్ని. నేను నో అని చెప్తున్నాను కదా. 3, 2, ఆ బాక్స్ వస్తుంది. అది పోయింది. అది చాలా డిఫికల్ట్. 4వ బాక్స్ ఓపెన్ చేయండి. బిల్డింగ్ మెటీరియల్స్. మీరు ఇంకా మంచి షెల్టర్స్ కట్టుకోవచ్చు. మేము ఆల్రెడీ కట్టేసుకున్నాం. దీన్ని వదులుకోవడం కష్టమేం కాదు. ఇప్పటి వరకు 2 టీమ్స్ కూడా అన్ని బాక్సుల్ని వద్దనేశారు. నెక్స్ట్ వచ్చే దాని గురించి మాత్రం బాగా ఆలోచించండి. ఒకవేళ ఇద్దరు బటన్ నొక్కకపోతే మీ అందరికి అన్ని వచ్చేస్తాయి. కానీ వాళ్ళు గానీ ఈ లాస్ట్ బాక్స్ కి బటన్ నొక్కారంటే అప్పుడు మీకు ఏమీ రాదు. వాళ్ళు బటన్ నొక్కుతారని నేను అనుకోవట్లేదు. వాళ్ళు పక్క నొక్కుతారు. వాళ్ళు నొక్కుతారనా? అవును. నీకు ఎందుకు అలా అనిపిస్తుంది? వాళ్ళు బటన్ నొక్కకపోతే ఇద్దరం ఈక్వల్ అయిపోతాం. అది నిజమే. తగినంత వస్తువు లేని వాళ్ళకి అన్ని దొరికేలా వాళ్ళు ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి అవసరమైన వస్తువులు వాళ్ళకి దక్కకూడదు అనేది ప్లాన్ అని నా ఉద్దేశం. ఒక ప్రశ్న, నువ్వు ఆ బటన్ నొక్కే ఛాన్స్ ఉందా? ముందు ఆ బాక్స్ లో ఏముందో చూడాలి. అవును, కానీ అప్పుడు ఇద్దరికి అన్ని వస్తాయి మనం కదా. అది తీసుకోకూడదనే వాళ్ళ ప్లాన్. అందుకే వాళ్ళు లాస్ట్ బటన్ నొక్కేస్తారు. నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం విన్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు దాన్ని నొక్కేస్తారు. ఏం కాదు, మనకేం అవసరం లేదు. నో వాళ్ళు విన్ ప్రాబ్లం. అవడానికి ఇది వాళ్ళకి మంచి ఛాన్స్ అవ్వచ్చు. అందుకే ఈ నెక్స్ట్ బాక్స్ రాగానే మనం బటన్ నొక్కేయాలి. మాజ్ద్, తారీఖ్, ఆ లాస్ట్ బాక్స్ ఓపెన్ చేయండి. మీ టీం అందరి కోసం స్టేక్స్, జాక్లింగ్స్ ఇంకా మసాలాలు ఉన్నాయి. ఓ మై గాడ్. నేను బటన్ నొక్కేస్తున్నాను. ఆగండి. నో.
మీరు నొక్కట్లేదా? అతను నొక్కాడా? అతను వెంటనే నొక్కేశాడు. బ్లూ టీం బటన్ ప్రెస్ చేసేసింది. ఏంటి? బ్లూ టీం బటన్ ప్రెస్ చేసేసింది. ఒక్క నిమిషం, ఏమైంది? అసలు మీరేం బ్లూ టీం చేస్తున్నారు? బటన్ ప్రెస్ చేశారు. ఇక మీకేమీ దక్కదు. ఆ బటన్ నొక్కే ధైర్యం ఎవరికే లేదా? ఎందుకంటే అందరూ డిస్కషన్ చేస్తున్నారు. మీరే కదా వద్దన్నారు. ఛీ, నాకు అస్సలు ఇక్కడ ఉండాలని లేదు. ప్యాట్రిక్ సమయస్ఫూర్తి బ్లూ టీమ్ కి ప్లస్ అయినా మిగతా వాళ్ళ మాట వినకపోవడంతో వాళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయి. నువ్వు అస్సలు వినట్లేదు కదా, నేను వెజిటేరియన్ని. ఎవరు కావాలి? ఛాలెంజ్ లో ఓడిపోయిన బాధ కావచ్చు, ఓడిపోవడం కష్టంగా ఉంటుంది. మేము ఆ బటన్ నొక్కాల్సింది. లేదా తన మాటలకి విలువలేదన్న కోపం కావచ్చు. నేను చెప్తున్నా కదా, నాకంటే ఎక్కువ మంది వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ నుండి వెళ్ళిపో. రెడ్ టీమ్, బ్లూ టీం ఇద్దరిలోనూ జనాలు తగ్గిపోయారు. కానీ బ్లూ టీమ్ లో మిగిలిన వాళ్ళకి మాత్రం ప్రత్యర్థుల మీద గెలవడం ఇదే ఫస్ట్ టైం. అలా 2 వారాల తర్వాత ఫస్ట్ టైం బ్లూ టీమ్ కి ఒక అదృష్టం తలుపు తట్టింది. ఈ స్టేక్ ఎవరు వండాలనుకుంటున్నారు? ఈ స్టేక్స్ చాలా బాగున్నాయి. క్రిస్మస్ కంటే బాగుంది. థ్యాంక్స్ గివింగ్ డే కన్నా గొప్పగా ఉంది. యావ్. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నాం కాబట్టి ఎనర్జీ వచ్చేసింది. మాకు కావలసినవన్నీ లైన్లో పడుతున్నాయి. కానీ రెడ్ టీం పరిస్థితి మాత్రం అస్సలు బాగోలేదు. ఆ గిన్నెలుంటే బాగుండేవి. అవి ఉంటే మనకి హెల్ప్ అయ్యేది. ఐజయ్య ప్లీజ్ నన్ను నమ్ము అని చెప్పాగా. వాడి గిన్నెల కోసం బట్టలు నొక్కలేదు. అందుకే ఇక్కడ ఫుడ్లో ఆ నల్లటి చెత్త అంతా వస్తుంది. నాకు చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. కానీ మాంసం అయిపోగానే బ్లూ టీమ్ కి ఒక కొత్త సమస్య ఎదురైంది. ఇది ఇప్పుడు డబ్బు గురించి. నాకు అందరితో కలిసి ఉండటం నచ్చదు. మాకు ఇంకా ఎక్కువ డబ్బు కావాలి. కానీ ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు కాబట్టి అది చాలా పెద్ద మొత్తం అవుతుంది. ఇప్పుడు మరింత మంది జనాలు వెళ్ళిపోతున్నారు కాబట్టి వారు గెలిస్తే ఆ $2,50,000 లో వారి వాటా పెరుగుతుంది. ఎంతమంది మిగిలారో మీకు తెలియదు కాబట్టి అది ఎంత ఉందో మీకు తెలీదు. కానీ నన్ను నమ్మండి, అది మాత్రం అస్సలు మామూలు అమౌంట్ కాదు. కొన్ని $1,000. అందుకే తన వాటా పెంచుకోవడానికి త్రిన్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. మనం అసలు ఇక్కడ నుండి బయటకు వెళ్తామా? ట్రీని నిజంగా నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. నేను ఇప్పుడు మిస్టర్ బీస్ట్ వీడియోలో ఉన్నాను. ఇక్కడ బతకడం కంటే ఇప్పుడు ఇక్కడ ఈ గొడవలే చాలా కష్టంగా మారాయి. టార్పాలిన్ ఒక్కరే తీసేసుకున్నారు. చాలా సెల్ఫిష్. నేనేం తీసుకోలేదు. సన్ని తీసుకున్నాడా? సరే, ఇప్పుడు ఆ టార్పాలిన్ తీసుకుని అందరూ ఉపయోగించుకునే. అంటే ఎవరు కష్టపడిన షెల్టర్ ని పీకేసి మనం దాన్ని వాడుకోవాలి. మరీ విచిత్రంగా మాట్లాడుతున్నావు. కనీసం నువ్వైనా నన్ను సెల్ఫిష్ అని అనవనుకున్నాను. అస్సలు నమ్మలేకపోతున్నాను. నా కెరీర్ అంతా పాజిటివ్ ఎనర్జీతోనే సాగుతుంది. నాకు బ్యాడ్ డేస్ అనేవి ఉండవు. ఎవరైనా డల్ గా ఉంటే వాళ్ళని నవ్వించడానికి ట్రై చేస్తా. ఒక బ్యాక్ ఫ్లిప్ కూడా వేస్తాను. గెలవడానికి చేయాల్సింది చేస్తాను. క్షమించండి గైస్. ఎవరో ఫ్లేర్ వెలిగించినట్టుగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎవరో అరుస్తూ చప్పట్లు కొడుతున్నట్టుగా సౌండ్ నాకు వినిపించింది. ఎవరో ఫ్లేర్ వెలిగించారు. ఆ స్టీక్ తిన్న తర్వాత వాళ్ళ టీం విడిపోయేలా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అది ఎలా ఉందంటే మనం ఖచ్చితంగా విన్ అవుతాం. నాకు స్వీట్ పొటాటోస్ తినాలనుంది. నువ్వే లంచ్ చేసావు. ఇక్కడ ఎవరికి ఇంకా ఫుడ్ దొరకలేదు. నాకు ఆకలి వేస్తే తింటాను. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ ఎవరికి నేను ఆన్సర్ ఇవ్వక్కర్లేదు. ఆమెకు అసలు టీం ప్లేయర్ లక్షణాలే లేవు. ఆ చివర్లో జరిగిన గొడవతో అంత సెట్ అయిపోయింది. థ్యాంక్స్ గాయ్స్. కావాల్సింది కూడా ఇదే. ఇక హ్యాపీగా ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. నాకత నచ్చలేదు. కానీ రెడ్ టీమ్ లో మాత్రం అందరూ భలే కలిసిపోయారు. మనమంతా కలిసి కష్టపడితే ఖచ్చితంగా విన్ అవ్వచ్చు. బ్లూ టీమ్ ని ఈజీగా ఓడించొచ్చు. చూద్దామా మరి? థ్యాంక్ యూ. పర్వాలేదు. ఓ మై గాడ్, నో! నాకు ఏడుపు వస్తోంది. మీరు ఒక జట్టుగా పని చేయాలి. ఇంకా నిస్వార్థంగా ఉండాలి. అందరూ గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఎలాగైనా విన్ అవ్వాలని ఫిక్స్ అయ్యాం. సో మా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. కానీ బ్లూ టీం వాళ్ళకి మాత్రం అలా అనిపించలేదు. పాట్రిక్ లాంటి వాళ్ళు వెళ్ళిపోతూ ఒక్కొక్కరు ఇలా విడిపోతే కష్టం. ఇంకేం చేయలేం. తనకు రైస్ ఇవ్వచ్చని మేమంతా డెసిషన్ తీసుకున్నాం. ఆ మాటలేవి నేను వినలేదు. నిన్ననే కదా మన ఇద్దరం రైస్ గురించి మాట్లాడుకుంది. నేను అక్కడ లేను. ఆ విషయం నాకు తెలీదు. నేను ఇక్కడ నుంచి విన్ అయ్యే వెళ్దాం అనుకున్నాను. కానీ నేను చేదు అనుభవంతో ఇక్కడ నుంచి వెళ్ళాలని నాకు అనిపిస్తుంది. ఇది అస్సలు బాగోలేదు. నాకు ఇలా ఉండడం నచ్చట్లేదు. నిజంగా క్షమించు. వాళ్ళు వెళ్ళిపోయినందుకు నాకైతే హ్యాపీగా ఉంది. మీరు అది విన్నారా? బ్లూ టీం వాళ్ళు అరుస్తున్నట్టుగా నాకు వినిపిస్తోంది. అవును, తక్కువ మంది అరుస్తున్నట్టుగా ఉన్నారు. నేను కూడా ఇప్పుడే విన్నాను. ఇద్దరు వెళ్ళిపోయినట్టున్నారు. మేము ఇక్కడే ఉండిపోతామేమో అనిపిస్తోంది. ప్లేయర్ వెలిగిస్తే వెళ్ళిపోవచ్చని తెలుసు, కానీ అలా చేస్తే ఓడిపోతాం. నాకు అది ఇష్టం లేదు. మేము ఖచ్చితంగా విన్ అవుతాం. ఎలాగో తెలీదు, ఎప్పుడో తెలీదు, కానీ గెలుపు మాత్రం మాది. జనాలు తగ్గిపోతే మనం గెలిచే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఇక్కడ ఉండడం నరకంలా ఉంది. నేను ఇది చాలా ఈజీగా అయిపోతుంది అనుకున్నా, కానీ అస్సలు అలా లేదు. బ్లూ టీం విడిపోతుంటే రెడ్ టీం మాత్రం చాలా కలిసిపోయింది.
వాళ్ళు ఇబ్బంది పడకుండా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది రిలాక్స్ అయ్యే టైం గాయస్. కాసేపు రివర్ దగ్గర చిల్ అవుదాం. ఒక్కోసారి కష్టాల్లో కూడా ఇలాంటి సంతోషాన్ని వెతుక్కోవాలి. చాలా నటిస్తున్నావు. నువ్వు నాటకం ఆడుతున్నావు. ఇది వింతగా ఉంది. నువ్వు నిజంగా దారుణం, మరీ విచిత్రంగా ఉన్నావు. నన్ను మాట్లాడిస్తావా అసలు? నువ్వు నిజంగా ఏ టేస్ట్ లేని వంట చేయడం తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు, అర్థమైందా? నిజం చెప్పాలంటే అది పరమ చెత్త వంట. ఐమ్ సారీ, నీ మొహం మీద చెప్పేస్తున్నా. పర్లేదా? ఓకేనా నువ్వు? లేదు, నేను బాలేను. అలా వాకింగ్కి వెళ్దామా? ఓకే. వాళ్ళు మరింత రాక్షసులు అవుతారు అనుకోలేదు. వాడికి ఏమైనా దొరికిందా? అది చూడడానికి చాలా పెద్దగా ఉంది. మంచి పని చేసావు. ఓ సారీ. మేమంతా కలిసి దాన్ని క్లీన్ చేసాం. ఇప్పుడు దాన్ని వండేస్తున్నాం. గుడ్ బాయ్. వాళ్ళంతా విలన్స్ లో తయారయ్యారు. ప్రవర్తించారు. నేను ఈ రోజు వెళ్ళిపోవాలనుకున్నాను. ఫైనల్ గా మిస్టర్ బెస్ట్ ఛాలెంజ్ గెలవకపోయినా నా బెస్ట్ ఇచ్చాను. చాలా రోజులు ఇక్కడే ఉన్నావు. ఎవరికైనా కావాలా? నిజంగా చాలా బాగుంది. టేస్ట్ అదిరిపోయింది. నిజంగానా? యా. మనకి ఏదైనా కరెక్ట్ అనిపిస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ నాకు ఇక్కడ ఉండడం నచ్చడం లేదు, అందుకే వెళ్ళిపోతున్నా. నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళండి. అడవిలో ఒంటరిగా ఎలా బతకాలో నీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఒక టీంలా కలిసి బతకడం మాత్రం అంత ఈజీ కాదు. మనం సాధించగలము. గడిచిన 5 రోజుల్లో ఒక్కరు కూడా ఫ్లేర్ వెలిగించలేదు. అమేలియా వెళ్ళిపోయింది. ఈ డ్రింక్ మరీ స్పెషల్ గా ఉంది. రెడ్ టీమ్ లో మనకంటే ఎక్కువ మంది జనాలు ఉండి వాళ్ళు గెలిచేలా ఉన్నా నువ్వు మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు. గెలవకపోతే నీ మనీ కూడా పోతుంది. ఇప్పుడు జనాలు బాగా తగ్గిపోయారు. స్టార్టింగ్ లో ఇక్కడ 50 మంది సర్వైవలిస్టులు ఉండేవారు. రేపైనా ఒక ఛాలెంజ్ ఉంటే బాగుండు, లేదా ఇంటికి పంపించినా ఓకే. మాకిక్కడ ఏదో ఒకటి కావాలి. అడవిలో 3 వారాలు అయిపోయాయి. మరి వారు ఎలా ఉన్నారో చూద్దామా? ఓ రెడ్ టీమ్, అసలు ఇక్కడ ఏమవుతుంది? అందరికి హలో. మీకు ఒక ఛాలెంజ్ కావాలా? అమెచ్యూర్స్, నా దగ్గర ఇది ఎందుకుందో తెలుసా? రెస్క్యూ టీం అక్కడే ఉందా? ఇది రెడ్ క్యాంప్ వాళ్ళందరూ ఉన్న మ్యాప్. ఇంకా ఇది ఒక ఫ్లేర్ గన్. ఈ ఫ్లేర్ గన్ వాళ్ళ క్యాంపులో ఎక్కడ దాచాలో మీరే నిర్ణయించాలి. ఏ టీం అయితే ఫస్ట్ ఆ గన్ కనిపెడుతుందో వాళ్ళే ఈ వీడియో ఎప్పుడు ఎండ్ అవ్వాలో డిసైడ్ చేయొచ్చు. మీరు ఈ గేమ్ ని ఎప్పుడు ఎండ్ చేయొచ్చు, లేదా 5 రోజులు 10 రోజులు మీ ఇష్టం వచ్చినప్పుడు ఫినిష్ చేయొచ్చు. అవతల టీం చేతిలో అసలు ఏమీ ఉండదు. ఓకే. నా ఒళ్ళు జల్దరించింది. మీరుగా నా ఫ్లేర్ కాల్చారంటే మీరు ఓడిపోయినట్టే లెక్క. అది మాత్రం గుర్తుపెట్టాలి. వాళ్ళు దాన్ని 2 వారాల పాటు దాచేస్తే అప్పుడు వాళ్ళకి పిచ్చెక్కి నరకం చూస్తారు. వాళ్ళ బౌండరీ లైన్ లో వెతుకుతూ ఉంటారు. సో మనం దీన్ని ఇక్కడ పెడదాం. వాళ్ళని బాగా వెతకనిచ్చి వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అయ్యేలా చేద్దాం. సో బాగా దూరం ఉన్న చోట చూద్దాం. ఏంటి నిజంగానా? ఓ మై గాడ్. ఇక్కడ ఎక్స్ గుర్తు పెడదాం. ఇదిగో ఓకేనా? ఇది స్టార్ట్ అయింది, ఇక చూసుకోండి. వాళ్ళు మ్యాప్ లో ఎక్కడ మార్క్ చేశారో అక్కడే దీన్ని పెట్టాం. వాళ్ళ ప్లేయర్ ఇప్పుడు ఎక్కడ ఉంది? వాళ్ళు దీన్ని ఫస్ట్ కనిపెడతారో లేదో చూద్దాం. ఏ టీం అయితే ఫస్ట్ ఆ గన్ ని కనిపెడుతుందో వాళ్ళే ఈ వీడియోకి ఎండ్ కార్డ్ వేస్తారు. ఆర్ యు రెడీ? 3, 2, 1 కళ్ళగంతలు తీసేయండి. గుడ్ వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. ఇక వెళ్ళి వెతకండి. వెళ్ళి వెతకండి. ఓ మై గాడ్. ఆల్రైట్, మీ ప్లాన్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకేం కనిపించట్లేదు. హే, 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 ఏంటి 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 ప్లాన్? మేమంతా ఏరియాల వారిగా డివైడ్ అయ్యాం. అంటే ముందుగానే విడివిడిగా ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసుకున్నారా? నేను ఆ అడవిలో చివరి దాకా వెళ్తాను. హే గైస్, ఒక్క నిమిషం ఆగండి. సరే, సరే, మనం ఒక్క నిమిషం ఆగండి. అగండి, కళ్ళకి గంతులు ఉన్నప్పుడు మీరేమీ ప్లాన్ చేసుకోలేదా ఏంటి? ఇదంతా గందరగోళం. ఆగండి. రెడ్ టీం గందరగోళంగా ఉంది. వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ఫ్లేర్ గన్ వెతకడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. నేను ఆ చివరి మూలకు వెళ్తున్నాను. నువ్వు రేవు సైడ్ వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను. వెళ్ళి ఆ ఫ్లేర్ ని కనిపెట్టండి. నేను అక్కడ వాటర్ పట్టుకొని ఉండాలి. నువ్వు వాటర్ పట్టుకునే లోపల బ్లూ టీం కనిపెడితే అతను నిదానంగా వెళ్తున్నాడు. అది పర్వాలేదు, ఖచ్చితంగా బ్లూ టీం దానికి దరిదాపుల్లో కూడా లేదు. సో ఇప్పుడు నేను బౌండరీకి చాలా దగ్గరగా ఉన్నాను. ఆ బార్డర్ కిందే ఉన్నాను. ఓకే, నేను ఇక్కడ ఫ్లేర్ కోసం వెతుకుతున్నాను. ఎలాగైనా కనిపెడతాను, నేను కనిపెడతాను. ఓ దేవుడా, మనం లోపలికి వచ్చేసాం. అతను వాళ్ళ టీమ్మేట్ ని కలిశాడు. ఆ వెనక వైపుకి ఎవరు వెళ్ళలేదు, అందరూ రైట్ సైడ్ వెళ్ళారు. సో నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను. నేను అటు డాక్ వైపు వెళ్తున్నాను. ఇక్కడంతా క్లియర్ గా కనిపిస్తోంది. ఇప్పుడు నువ్వు బాగా వెతకాలి. లోపల వెతకాలి మిత్రమా. ఎలాగైనా ఆ ఫ్లేర్ ని కనిపెట్టాలి. మేమంతా ఫ్లేర్ గన్ ఎక్కడుందో కనిపెట్టే పనిలో ఉన్నాం. నా వెనకాల కెమెరామెన్ రావట్లేదు అంటే నేను రాంగ్ ఏరియాలో ఉన్నానన్నమాట. కానీ మేమే ఫస్ట్ కనిపెట్టాలని కోరుకుంటున్నా. చుట్టుపక్కల అంతా చూసా
ఎక్కడా కనిపించట్లేదు, అలాగే ఇక్కడ కూడా లేదు. నీకేమైనా కనిపించిందా? లేదు, ఇక్కడ లేదు. నాకు కూడా కనిపించట్లేదు. వెళ్ళి వెతకండి. ఓ దొరికిసింది అనుకుంటా. నాతో జోకులు చేయకు. ఊరికే అంటున్నాలే. ఓరి దేవుడా. నేను మాక్సిమం అంతా చూసాను, ఏం దొరకలేదు. ఉంటే ఖచ్చితంగా కనిపించేది. వెయిట్, ఏంటది? ఎవరో కనిపెట్టారు. మీకు దొరికిందా అది? ఆ సౌండ్ వింటుంటే మన వాళ్ళే కనిపెట్టినట్టున్నారు. మేము కనిపెట్టేసాం అనుకుంటా. ఈ కంటెస్టెంట్స్ గత 20 రోజులుగా అడవిలో ఉంటూ తమ టీమేట్స్ ని కోల్పోతూ ఇక్కడే ఉన్నారు. నన్ను తీసుకెళ్ళిపోండి. ఇష్టం లేకపోయినా వెళ్ళక తప్పదు. ప్రతి ఒక్క జట్టు శక్తికి మించి ప్రయత్నించాయి. అవి ఉరుములా? వారు మొదలైంది కరెక్ట్ గా ఈ మూమెంట్ కోసమే. కనిపెట్టాను కనిపెట్టాను. నాకు దొరికింది దొరికింది నాకు దొరికింది దొరికింది. నేను టైలర్ని. నాకు దొరికింది నాకు దొరికింది. ఎస్, నువ్వు సాధించావు. వాళ్ళు కనిపెట్టేశారు. వాళ్ళే ఫస్ట్. అటువైపు టీంలో ఎంతమంది ఉన్నారని మీరు అనుకుంటున్నారు? విజయం మనదే అని వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి. వాళ్ళు ఫ్లేర్ కాల్ చేయాలి. అప్పుడు మన దగ్గర ఎక్కువ మంది ఉన్నారని వాళ్ళకి తెలుస్తుంది. మీకంటే అక్కడ ఎక్కువ మంది ఉండే ఛాన్స్ ఉందా? ఉండొచ్చేమో, కానీ మాకైతే నమ్మకం లేదు. రేపటిదాకా ఆగితే ఎలా ఉంటుంది? ఉండొచ్చేమో, మాకైతే నమ్మకం లేదు. Do the flare! Do the flare! 20 రోజుల తర్వాత అసలైన సమయం వచ్చేసింది. ఏ టీంలో ఎక్కువ మంది ఉంటే వాళ్ళే ఆ మనీ గెలుచుకుంటారు. 3, 2, 1 మీ కలగత్తం తీసేయండి. మీరు చూసింది కరెక్టే. బ్లూ టీంలో 11 మంది ఉంటే రెడ్ టీంలో మాత్రం 9 మందే మిగిలారు. బ్లూ టీం, మీరు $2,50,000 గెలిచేశారు. ఓ మై గాడ్, వాళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నందుకు మీలో ఒక్కొక్కరికి $4,000 ఇస్తున్నాం. ఎవరు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళడం లేదు. ఒక్కొక్కరు $22,000 ప్రైజ్ మనీతో ఇంటికి వెళ్తున్నారు. టాలెంట్ ఉన్నా, కావాల్సినవన్నీ ఉన్నా, చివరికి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కలిసి పని చేయడం. ఈ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్.